దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులు పట్టివేత అనేది రోజు న్యూస్ ఫాలో అయ్యే వారికి చాలా సహజమైన వార్త. అయితే స్మగ్లింగ్ సెలబ్రిటీలు చేస్తే అది సెన్సేషనల్ అవుతుంది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన రన్యారావు అనే నటి విషయంలో అదే జరుగుతోంది. ఆమె ఒంటికి చుట్టుకొని 15 కేజీల బంగారం దుబాయ్ నుంచి తీసుకొస్తోంది. ఇక్కడ పట్టేసుకున్నారు. ఇలా తీసుకురావటం మొదటి కాదు. రన్యారావే మొదటి మనిషి కాదు. అది అనాదిగా జరుగుతున్న ఓ వ్యవస్థీకృత క్రైమ్. ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది. దొరికేది తక్కువ, బయటకు పోయేది ఎక్కువ. అంతా కొంతమంది కనుసన్నల్లో జరుగుతుందని అందరికీ తెలుసు. 2023లో కేరళలో కూడా ఇలాంటి బంగారం స్మగ్లింగ్ కేసు సంచలనం సృష్టించింది. స్వప్న సురేష్ అనే మహిళ దుబాయ్ నుంచి యుఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి గృహోపకరణాల పేరుతో సరుకు పంపారు. అందులో 30 కిలోల బంగారం ఉంది. దౌత్య కార్యాలయం పేరుతో వచ్చిన సరుకులోనే బంగారం స్మగ్లింగ్ చేయటం కలకలం రేపింది. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సంచలనాత్మక బంగారం స్మగ్లింగ్ కేసులు చాలా ఉన్నాయి. వాటిలో పట్టుబడిన వారు మాత్రమే హైలైట్ అవుతున్నారు. అసలు సూత్రధారులు ఎప్పుడూ బయటకు రావటం లేదు. అసలు దుబాయ్ నుంచి ఎందుకు బంగారం తేవాలి? అక్కడ అంత తక్కువకు వస్తుందా అని చాలా మంది ఆలోచన. దుబాయ్ బంగారానికి మన దేశీయ బంగారానికి తేడా ఏం లేదు. అంతర్జాతీయంగా ఒకే రేటు. కానీ అసలు తేడా వచ్చేది పన్నుల దగ్గరే. దుబాయ్ పన్నుల రహిత కేంద్రం. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు. మరి దుబాయ్ నుంచి ఇక్కడకు బంగారం తీసుకొస్తే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో బంగారం తీసుకొస్తే పన్నుల చెల్లింపుతో పెద్ద ప్రయోజనం ఉండదు. దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుంటే 36% పన్నులు తెచ్చుకోవాలి. అంటే ₹1,00,000 విలువైన బంగారం తెస్తే ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ కి 36,000 కట్టాలి. ఓ కేజీ బంగారం తీసుకువస్తే 25 లక్షలకు పైగానే కట్టాలి. అదే స్మగ్లింగ్ చేస్తే అదంతా మిగులుతుంది. రన్యారావు ఒక ట్రిప్లోనే 15 కిలోల బంగారం తెస్తున్నారు. అంటే ఎంత ఖరీదైన స్మగ్లింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి. అక్కడ ఓ ఏడాది ఉండి వస్తే 20 గ్రాముల బంగారం ఆభరణాలు తెచ్చుకోవచ్చు. అదే మహిళ అయితే ఈ పరిమితి 40 గ్రాములు. ఈ వెసులుబాటు ఆభరణాలకు మాత్రమే ఉంటుంది. ఆభరణాలు కాకుండా మరే ఇతర రూపంలో తెచ్చుకున్న కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ బార్లు అయితే 10 గ్రాములకు ₹300 దిగుమతి సుంకం. దీనిపై 3% విద్యా సెస్ చెల్లించాల్సి వస్తుంది. కాయిన్లు ఇతర రూపంలో అయితే 10 గ్రాములపై ₹750 సుంకం. దీనిపై 3% విద్యా సెస్ చెల్లించాలి. గోల్డ్ స్మగ్లింగ్ ను ఆపడం కష్టమా అంటే కానే కాదు అని సమాధానం చెప్పాలి. ఎందుకంటే చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే వ్యవస్థలు మన ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. కానీ పట్టుకోలేరు. ఎప్పుడు పట్టుకుంటారంటే వాటాల్లో తేడాలు వచ్చినప్పుడు, పంపకాలు కుదరనప్పుడు, స్మగ్లింగ్ ముఠాల్లో విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడతాయి. కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాంబులు చుట్టేసుకున్నట్లుగా ఒంటి చుట్టూ బంగారం చుట్టుకున్న రన్యారావు దుబాయ్లో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎలా ఫ్లైట్ ఎక్కారు? ఇక్కడ ఎలా దిగారు? చాలాసార్లు ఎలా బయటకు వెళ్లారు అన్నది అసలు స్కామ్లో రహస్యాలను బయటపెడుతుంది. ఓసారి దొరికాక కొంత హడావిడి, తర్వాత సైలెంట్ అయిపోతారు. దొరికే వరకు స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. దొరికిన పాత్రదారులు మాత్రమే దొరుకుతారు. కింగ్ పిన్లు అజ్ఞాతంలోనే ఉంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.